ఎన్ని సండే ట్యూస్డే ట్యూస్డే సార్ ఎన్ని గ్రామ్స్ 100 గ్రామ్స్ ఇస్తాం సార్ ఈచ్ ఒక రోజులో ఏది మీరు ఫాలో అవుతున్నారు? అది మనం సెక్రటరీ చేస్తాం ఎవరు ట్రైబల్ హెడ్ ఎక్కడ ఎట్లా అండి? జియో నెంబర్ 8 కదా ఉందే మీ దగ్గర? చెప్పాను కదా తీసుకురండి, జియో నెంబర్ 8 తీసుకురా ఒకసారి. అంతేనండి, 100 గ్రామ్సా? అంతే అంటే పర్ డే 40 మనం డివైడ్ చేసుకుంటే 120, 110 అంటే రేట్ని బట్టి వస్తుంది సార్. పర్ డే 45 గ్రామ్స్ సార్ పర్ డే. మనము 6 days లెక్క తీసుకుని 3 days 6 days కాదు 7 days లేండి. వారానికి 7 రోజులు. మీ ఏ చదువు నాదైతే 7 రోజులు సార్. 7 రోజులు 7 రోజులకి ఎన్ని గ్రాములు వస్తుంది? 315 గ్రాములు వస్తుంది. 45 గ్రాములతో మనం చదువుకున్నాం కదండి. 315 గ్రాములు వస్తుంది. 2 సార్లు చికెన్ ఇచ్చేటప్పుడు ఎంత పెట్టాలి? 157.5 గ్రామ్ పెట్టాలండి. 100 గ్రాములు కాదు. అర్థమవుతుందా? వినండి, నేను మొత్తం చదువుతాలేబ్బా, నువ్వు ఖాళీ. 157.5 గ్రాము ఒక పూట పెట్టాలి. 100 గ్రామ్స్ కాదు సార్. 157.5 గ్రాము పెట్టాలి సార్. కొంచెం అడ్జస్ట్మెంట్ బట్టి 120, 130, 140 అట్లా పెడతా ఉంటాం రేట్ను బట్టి అని చెప్తే నేను అర్థమవుతుంది. 100 గ్రాములు పెడతామని మీ ప్రిన్సిపాల్ గారు చెప్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలా చెప్పండి, మీరు చెప్పండి. నేను రోజుకు ఎంత ఇవ్వాలా? 45 గ్రామ్స్ ఇవ్వాలా. రోజు 45 గ్రామ్స్ ఉందన్న 7 days లెక్కచారం వేస్తే 315 గ్రాములు. 315 గ్రాములు డివైడ్ బై 2 చేస్తే మా సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్ ఇస్తాం కాబట్టి 157.5 గ్రాము మనము ఒక స్టూడెంట్కు చికెన్ ఇవ్వాలా ప్రిన్సిపాల్ గారు. ఎట్లా మీరు అట్లా చెప్తే ఎట్లా? మనకు మెనూ ఇచ్చింది 157.5 గ్రామ్స్ అండి. 157.5 గ్రాము మన మెనూ ప్రకారం ఒక స్టూడెంట్కు చికెన్ ఇవ్వాలి. 2 పూటల 2 రోజులు, సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్. ఇది మన రూల్ పొజిషన్. ఎందుకు ఆ జియో వేయడం పని లేకనా వాళ్ళు? రేపు అడగమంటారా పోయి? మీ హెడ్, మీ ట్రైబల్ హెడ్ ఎవరా? భారతి మేడం. ఆమెకు చెప్తాం, లేదండి మీరు మెనూ చించాడు పడేయండి చెత్తపుట్టలో, మేము ఇచ్చేది వాళ్ళు 120, 100 అంటా ఉన్నారు. 157.5 గ్రాము ఇవ్వం మేము అంటా ఉన్నారు. ఏం చేద్దామని చెప్పి అడగాల. ఒక గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చినాక, ఒక సిస్టమ్ అయినాక, ఆ సిస్టమ్ ఇంతకుముందు అంటే కలెక్టర్ వైజ్ ఉండేది. మీరు కలెక్టరు రెగ్యులేటరీ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏదన్నా కొంచెం మార్చేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటే జీవో ఏపీ స్టేట్ అంతా. జీవో ఎంఎస్ నెంబర్ 8 2022 23 ఫిబ్రవరి తేదీ ఇచ్చారు. ఇది అదే ఫాలో అవుతున్నాము, అవ్వాలి. ఏదైనా పరిస్థితులు బట్టి సార్ కొంచెం అట్లా ఇట్లా అవుతుంది సార్ ఫ్లక్చువేషన్. ఒకరోజు 180 ఉంటుంది, ఒకరోజు 250 అవుతుంది చికెను. దాన్ని బట్టి మేము అటు ఇటు మార్చుకుంటూ ఉంటామని చెప్పి చెప్పచ్చు. 45, 50 ఉండాలా? కానీ అది గుడ్డు కదా, మనం మనిషి తయారు చేసింది కాదు కదా, కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది. మరి ట్రే చూసినాము 1700 చిల్లర ఉంది, మనకు ఉండాల్సింది 1580. ఆ గుడ్డు 45 ఉంది అంటే ఒక పిల్లోనికి 45 గ్రాములు, ఒక పిల్లోనికి 60 గ్రాములు తీయడం వల్ల అన్యాయం చేసినట్టు కదా. మీరు తెలుసుకోవాలండి, తెలుసుకోండి. ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళు మీరు, మేము అడుగుతానే టకామని చెప్పాలి. 45 గ్రాములు సార్ రోజుకు, 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది. 2 పూట్ల ఇవ్వాలా, 157.5 గ్రాము ఇవ్వాలా సార్. కొంచెం రేట్ ఫ్లక్చువేషన్ బట్టి ఒకరోజు 120, ఒకరోజు 100, 130, 140, బాగున్నప్పుడు 157 కూడా ఇస్తాము అని చెప్తే మేము సాటిస్ఫై అవుతాం. అది కానీ నేను 100 గ్రాములు ఇచ్చేదంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? 100 గ్రాములు ఇచ్చేది నేను ఎందుకు ఇది రాయడం? ఈ సంతకానికి విలువ ఏముంది? జవహర్ రెడ్డి పెట్టాడు, ఆ సెక్షన్ ఆఫీసర్ పెట్టాడు, జవహర్ రెడ్డి ఇచ్చాడు. ఇది ఏం లాభము అంటున్నా? జవహర్ రెడ్డి మరి ఏం లాభము? ఈ జీవోకి యూజ్ ఏముంది అంటున్నా?